ముద్దు పెట్టు, మాపటేళ మల్లె పూల మాటు పెట్టు, పూల బోణి మేజువాణి చేసి పెట్టు, గాలిపాటి నోచుకోనా తాకి నిన్ను తట్టుకోనా, అందాల అందాలు తిని పిలిచే విందుంది రమ్మంట రేపంట. అరే కొట్టింది కొంగు పట్టింది లగ్గ నెట్టింది, అరే నీ పెళ్ళికి నా ప్రేమకి గంతుల గల్లంతయ్యా పువ్వుల పులకింతయ్యా, అల్లరి తిరణాళ్ళయ్యా ప్రేమల పెరుమాళ్ళయ్యా, అందంగా వచ్చగా ఆగేది ఎక్కగా నీ వెంట నేనుంట. బంతుల చేమంతమ్మ సిగ్గుల సీమంతమ్మ, నవ్వుల నాచారమ్మ తగవుల తాయారమ్మ, పొయ్యారమట్టాగే వందేడు చూపించి నా వెంటరమ్మట చా చా చా. మా టీవీ మనందరి టీవీ. गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् ॐ महागणाधिपतये नमः। प्राकानिषादपदचन्निजहस्तपद्मै पाशाङ्कुशभयवरान्दतङ्गजस्याम् शुक्लाम्बरम् सकलदुःखहरम् गणेशम् प्रसन्नमखिलार्तितमादिदेवम् पाशाङ्कुशधरम् देवम् सर्वसिद्धिप्रदायकम् लक्ष्मी गणपतिम् ध्यायेत् मम सिद्धिप्रदायकम्। మన గ్రామ దేవతల పుణ్య కథలు శుక్రవారం ఉదయం 7:30 విశ్వశాంతికై విలసిల్లే శ్రీ విష్ణు సహస్రనామం, ఆ పారాయణమే చేసిన భక్తుల జీవనమే క్షేమం. విశ్వశాంతికై విలసిల్లే శ్రీ విష్ణు సహస్రనామం, ఆ పారాయణమే చేసిన భక్తుల జీవనమే క్షేమం. వేనామాల ఆమూల మంత్రం చదివిన మీరు ధన్యులు, అది విన్నవారు చూసిన వారు మహావిష్ణు ప్రియుడు. వేనామాల ఆమూల మంత్రం చదివిన మీరు ధన్యులు, అది విన్నవారు చూసిన వారు మహావిష్ణు ప్రియులు. విశ్వశాంతికై విలసిల్లే శ్రీ విష్ణు సహస్రనామం, ఆ పారాయణమే చేసిన భక్తుల జీవనమే క్షేమం.
బాగుపడాలని పగలు ద్వేషాలు ఉండకూడదని ప్రతి కుటుంబం బాగుపడాలని పగలు ద్వేషాలు ఉండకూడదని అందరం కలిసి ప్రార్థన చేద్దాం, అందరం కలిసి ప్రార్థన చేద్దాం, మహావిష్ణువుని వేడుకుందాం. విశ్వశాంతికై విలసిల్లే శ్రీ విష్ణు సహస్రనామం, ఆ పారాయణమే చేసిన భక్తుల జీవనమే క్షేమం. లక్ష్మీచరణలాక్షాంగ సాక్ష శ్రీవత్సవక్షసే క్షమంగళాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. అస్తు శ్రీస్తనకస్తూరే వాసనావాసితో రసే శ్రీహస్తిగిరినాథాయ దేవరాజాయ మంగళం. కమలాకుచకస్తూరే గర్ధమాంకితవక్షసే యాదవాద్రినివాసాయ సంపత్పుత్రాయ మంగళం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం. స్వోచ్ఛిష్టమాలికా బంధగం దబంధురజిష్ణవే విష్ణుజిత్తతనోజాయ గోదాయై నిత్యమంగళం. శ్రీనగర్యాం మహాపుర్యాం తామ్రపర్ణి ఉత్తరే తటే శ్రీతింద్రిణీ మూలధామ్నే షటగోపాయ మంగళం. శేషోపా సైన్యనాథో వా శ్రీపతిర్వేది సాత్వికైః వితర్క్యాయ మహాప్రాజ్ఞే భాష్యకారాయ మంగళం. తులామూలావతీర్ణాయ తోషితాఖిల సూరయే సౌమ్యజామాతృమణ శశాంశాయాస్తు మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. పరమాత్మ నీ ద్వారా ఏ సేవం చేయాలనుకుంటున్నాడో, నీవు డాక్టర్వా, నీవు లాయర్వా, నీవు టీచర్వా, నీవు గృహస్థురాలివా, నువ్వు తల్లివా, నువ్వు ఏదైతే కనుక నీకున్నటువంటి ప్రతి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మ నిర్వహణనే అది భగవంతుని యొక్క అర్చారూపంలో చేస్తే చాలు. స్వకర్మణ తమాభ్యర్చ సిద్ధిం విందతి మానవ. కనుక మనవుడు తాను చేసినటువంటి కర్మను ఇది భగవదర్పణ ఎట్లా చేస్తాం అంటే ఆ చేసే స్థితిలో మనం ఆలోచించాల్సి ఉన్నది. మనం వంట చేసుకునే వంట అయితే ఉందో అది మనం తిందామని వంట చేస్తున్నాం, నిజమే, మన కోసమే చేస్తున్నాం. అయినా ఇది భగవంతునికి నివేదించాలి, పెరుమాళ్ల ప్రసాదంగా వాడికి అనుగ్రహించాలని భావన ఉంటే చాలు నీవు చేస్తున్న కర్మలో భగవద్ దర్శనం కలుగుతూ ఉన్నది. అలాగే నీవెక్కడ చూసినా సరే నీకు పిల్లల్ని ఇచ్చారు, స్వామి పిల్లల్ని ఇస్తే కుటుంబంలో పోషణ చేస్తూ ఉంటే ఈ పిల్లల పోషణ, ఈ జీవులను రక్షించవలసిన బాధ్యత పరమాత్మ నాకు ఇచ్చాడే స్వామి, నీ అనుగ్రహంతో వీళ్ళు రక్షిస్తాను అని ఒక తోటమాలి తోటను రక్షించడం కోసం ఎలా ప్రయత్నం చేస్తాడో అలాగే కుటుంబీకులు అలా చేయాలి. ఇలాగా మనకున్న ప్రతి ధర్మాన్ని కూడా భగవత్ స్వరూపంగా చేయడం భాగవతోత్తమ లక్షణమట. అంబరీషుడు కూడా తనకున్నటువంటి రాజ్యాన్ని, తనకున్న అధికారాన్ని, తనకున్న సంపత్తును భగవద్ నివేదనలో తాను చేస్తూ వచ్చాడు. ఇది అక్కడ చేస్తున్నటువంటి సంగతట. ఏం చేశాడు ఆయన అంటే, అక్కడ చేస్తున్నటువంటి సందర్భాల్లో మనము చేయవలసిన పనులు అంటే శరీర పోషణ కొరకు మనం తప్పనిసరిగా కర్మలు చేయాల్సి ఉంటుంది. నైకత్య క్షణమపి జాతుతిష్ట కర్మకృత, నేను పనులు చెయ్యను, కర్మకు దూరంగా ఉంటాను, కుదరదు. అది శరీరం ఉన్నంత కాలం, శరీరం ఉందే అందుకోసం కనుక. అందువల్ల మనం చేసే కర్మల్లో ప్రధానంగా అందులో బంధనం కాకుండా పరమాత్మయంగా చేయాలంటే ఏం చేయాలో మనకు శాస్త్రాలు చెప్పినాయి, భగవద్గీత చెబుతూ ఉంది. యజ్ఞదాన తపకర్మ. మనము చేయవలసిన పనులు 3 ఉంటాయి. ఒకటి యజ్ఞం, ఒకటి దానం, ఒకటి తపస్సు. దాన్నే మనకు ఉపనిషత్తు కూడా మనకు చెబుతుంది. తమేతం వేదానువచనేన బ్రాహ్మణాః వివిదిశంతి యజ్ఞేన దానేన తపసా అనాశకేన. ఇదిగో బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి, బ్రహ్మ సాక్షాత్కారం పొందడానికి, ఈ బంధం నుంచి విముక్తి పొందడానికి నీవు చేస్తున్న కర్మలేవుతున్నావో వాటిని సక్రమంగా పరమాత్మయంగా చేస్తా చాలు, నీకు పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహం కలుగుతుంది అని చెబుతున్నాయి. కనుక ఆ యజ్ఞ దాన తప ఈ 3 కర్మలు మాత్రమే అంబరీషుడు చేస్తూ వచ్చాడు. అందులో యజ్ఞం అంటే యజ్ఞో వై విష్ణు యజ్ఞేవా అంత. యజ్ఞం అంటే పరమాత్మ స్వరూపమే.
యజ్ఞము అంటే పరమాత్మ యొక్క అర్చేజ పూజాయాం, భగవంతునికి అర్చన, భాగవతార్చన. సర్వసృష్టిలో చేసేటువంటి పూజ అంటే ప్రేమి, పూజ అంటే పుష్పాలు వేయడమే కాదు, అలాగ గౌరవించడం, మర్యాద చేయడం, ఇలాంటివి చేస్తాం, ఒకటి యజ్ఞములు అంటాం. అయితే వాటిని స్వయంగా వైదికంగా చెప్పినటువంటి యజ్ఞ కర్మల్ని కూడా ఆయన చేసేవాడట. ఆ యజ్ఞ కర్మలు చేయడం కోసం ఏ కర్మ చేసినా అది పవిత్రం కావాలన్నప్పుడు అది మానసిక పవిత్రతను కాకుండా ఎక్కడ చేస్తున్నావో, ఎప్పుడు చేస్తున్నావో, ఎలా చేస్తున్నావో కూడా చాలా ముఖ్యం. కనుక తాను చేసే యజ్ఞములన్నీ కూడా ఎక్కడో తన రాజధానిలో కాకుండా సరస్వతీ నదీ తీరంలో చేశాడు అంబరీషుడు. కనుక ఆ సరస్వతీ నది అది ఎంత పవిత్రంగా మనకు తెలుసు. ఈనాడు సరస్వతీ నది మనకు కనిపించదు, అది ఎంత స్యూతంగా ఉన్నది అంటున్నారు. కానీ మరి గంగే, యమునే, గోదావరి, సరస్వతి, నర్మది ఇవన్నీ కూడా పవిత్రమైన నదులు కనుక ఆ సరస్వతీ నది యొక్క లక్షణాలు ఆయన చేస్తూ వచ్చాడు. ఇలాగా యజ్ఞములు చేసి తర్వాత ఆ యజ్ఞంలో కూడా పవిత్రమైన భావననే, యజ్ఞం చేసేటప్పుడు కూడా భగవత్ స్వరూపంగా భావించడమే. అక్కడ కూడా ఏదో విషయాలు కాకుండా భగవద్ నామస్మరణ, భగవత్ కథాశ్రవణ ఇలా చేసేవాడు. దానము అంటే తన లోకాని కోసం, క్షేమం కోసం కావలసినటువంటివన్నీ కూడా, తన పవిత్రత కోసం కావలసినవన్నీ కూడా దానాలను చేశాడు. ఆ దానాలు కూడా చాలా జాగ్రత్తగా, ఎంతో దీయతే యద్దానం. అసలు ఎవడికైతే వీడు మనవాడు కనుక వీడికి ఇవ్వాలనే భావన కాకుండా అనుపకారిణి, తన ఉపకారం చేసేవాడు కాదు, అవును అని లేకుండా చక్కని పాత్రను దృష్టిలో పెట్టుకుని అలా చేసేవాడట. ఈ రకంగా యజ్ఞము, దానము, తపస్సు అంటే అధ్యయన కార్యక్రమాలు, తపస్సు అంటే వ్రతాలు, ఇలాన్నీ కూడా చేస్తూ ఉన్నటువంటి ఆయన ఈ రకంగా మహాభాగవతుడయ్యా. కనుక ఆ భాగవతోత్తముడి యొక్క స్థితిలో గడుపుతున్నటువంటి ఆయనకి ఇలాగా సర్వము కూడా పరమాత్మ భావనతో చేస్తున్న ఆయనకి ఒకరోజు ఒక సంకల్పం కలిగిందట. అది ఏమిటి అంటే, ఇదిగో ఇన్ని వ్రతాలు చేస్తున్నాము, మరి ఉపనిషత్తులు అన్ని చెప్పినా యజ్ఞేనా దానేనా తపస అనాశకేనా అన్నాడే. అంటే ఉపవాస వ్రతం కూడా పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహానికి మూలమవుతుంది కనుక అది తన శరీరాన్ని పవిత్రం చేస్తుంది, మనసును పవిత్రం చేస్తుంది కనుక పవిత్రమైన మనసులో మాత్రమే పరమాత్మ తాను ఆడుతాడు కనుక మలినమైనటువంటి చోట మనము మాత్రమే కూర్చోవడానికి ఇష్టపడమే. అలాంటిది కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు కలిగిన మనస్సులో పరమాత్మ ఎట్లా ఆడతాడు కనుక అవి పోవడానికి కావలసిన వైదిక కర్మలను చేస్తూ అందులో ఉపవాసం కూడా చేసేవాడట. ఈ ఉపవాస దీక్షనే మనం ద్వాదశి వ్రతం అన్నాం. అక్కడ సాధారణంగా మనమంతా ఏకాదశి వ్రతం అంటున్నాం. మనం ఈ ఏకాదశి వ్రతం అన్నది ద్వాదశి పాలన చేస్తాం, ద్వాదశి వ్రతం అట. దానికి ధర్మశాస్త్రాలు ఒక లక్షణం చెబుతూ అది భాగవతంలో కూడా చెప్పినాడు. అక్కడ త్రిరాత్ర ఉపోష్య, మనం ఉపవాసం అంటే ఏమి తినకుండా ఉంటే 3 రాత్రులట. ఏమిటా 3 రాత్రులు? మనకి తెలిసింది ఏకాదశి మాత్రమే. కానీ ఏకాదశి వ్రతంలో ఉండడం అంటే దశమి నాడు రాత్రి ఉపవాసం చేయాలి, ఏకాదశి నాడు ఉదయం సాయంకాలం ఉపవాసమే. అలాగే ద్వాదశి నాడు కూడా మనం రాత్రికి ఉపవాసం చేయాలి, ఒకటే భూరి. అంటే దశమి నాడు ఏకభుక్తం, ద్వాదశి నాడు ఏకభుక్తం. అంటే ఆ ఉపవాసన పాలన చేసిన తర్వాత మళ్ళీ చేయకూడదని ఇది ఒక శాస్త్రం. ఆ రకంగా కూడా తాను ఉపవాసాలు ఉంటూ పరమాత్మ ప్రీతి కోసం తాను చేస్తున్నాడు. ఇలా చేసింది ఒక సంవత్సరం, ఒక రోజు కాకుండా ప్రతి నెలలో ఏకాదశి చేస్తూ కార్తీక మాసంలో ప్రధానంగా అది ప్రత్యేకమైనటువంటి పవిత్రమైన మాసం కనుక ఆనాడు ప్రారంభించి మళ్లీ కార్తీక మాసం వచ్చేదాకా సంవత్సరం అంతా చేశాడు. చేసిన తర్వాత దాన్ని ముగింపు చేయాలి, దాన్నే ద్వాదశి ముగింపు ఉత్సవం చేయడం కోసం తాను ఎక్కడ చేయాలనుకొని యమునా నది తీరంలోకి వెళ్ళాడు. ఆ యమునా నది తీరంలో మధువనంలో అద్భుతమైనటువంటి రీతిలో తాను ఉపవాసం ఉంటూ అక్కడ ద్వాదశి పారణ చేసినాడు. ఆ ద్వాదశి పాలన సందర్భంలో తాను ప్రధానంగా ఆయన చేసినటువంటి అంబరీషుడు ఇంత భావన కలిగిన, అంటే సకలము కూడా పరమాత్మ భావన కలిగినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట కేంద్రీకరణ కావాలి కనుక తన కళ్ళ ముందున్నటువంటి కృష్ణ భగవాను యొక్క అర్చామూర్తిలోనే సర్వస్వం దర్శించుకుని ఆ అర్చామూర్తికి మహాభిషేకం చేయిస్తాడు. దుర్వాస మహర్షి రావడం అంటే దిష్ట్యా అంటారు భాగవతంలో. ఈయన రావడం నా అదృష్టం అనుకున్నాట అంబరీషుడు. ఎందుకంటే నిజానికే కథ విన్న వాళ్ళందరికీ దుర్వాసుడు వచ్చినా అనిపించకుండా అబ్బా ఎంత మహాముని. ఎందుకంటే దూర్వాసుడు ఇంతకుముందు మనకు విన్నట్టుగానే ఆయన అత్రి అనసూయల యొక్క సంతానం, రుద్ర భగవానుని యొక్క తాను అంశతో వచ్చినవాడు, ఒక లోకోద్ధరణ కోసం తాను అవతరించినటువంటి మహర్షి కనుక మహాతపస్సంపన్నుడు. అసలు ఆయన గురించి చెప్పని పురాణం లేదు. రామాయణ, భారత, భాగవతాలే కాకుండా సకల పురాణాలు ఆయన గురించినటువంటి వేల ఏళ్ల దాకా కూడా తాను ఈ లోకాన్ని ఉద్ధరించడానికి ఏం చేసి ఉన్న మహర్షి కనుక అలాంటి వాడు అతిథిగా రావడం, తన ఇంటికి రావడం అదృష్టంగా భావించి తాను అంబరీషుడు
వారికి స్వాగతం పలికాడు. ఆ రకంగా చేసే స్వామి, ఇదిగో మా అదృష్టం వల్ల మీరు ఇక్కడికి వెంచేశారు కనుక మీరు ఈ ద్వాదశ పాలనలో పాల్గొనాలని ప్రార్థించడం, అందుకు దుర్వాసుడు అంగీకరించడం జరిగింది. ఆ తర్వాత దుర్వాసుడు మనకు తెలుసు, ఆయన తన శిష్యవర్గంతో పాటు మధ్యాహ్నం వేళ ఇంది కనుక ఆ మధ్యాహ్న సంధ్యావందన పూర్తి చేసుకోవడం కోసం యమునా నదికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ధర్మ సంకటం వచ్చింది. అదేమిటి అంటే అప్పటికి రెండు, ఒకటి అప్పటికి ఈ వ్రతం ఏదైతే చేస్తామో అది మన కామ్యంగా మన కోసం చేయకున్నా సరే, మనకు ఏ కోరికలు లేకుండా చేసినా అది కట్టుబాటుతో కట్టుదిట్టాలతో చేయాలి, శాస్త్ర మర్యాదగా చేయాలి. ఇది ఫలితం భగవంతుడిదే కావచ్చుగాక. అయినప్పటికీ కూడా ఏది చేసినా సైంటిఫిక్ గా శాస్త్ర ప్రకారం చేస్తే దాని రిజల్ట్స్ వస్తాయి. కనుక అలాంటి స్థితి ఏమిటి అంటే ఇంతకాలం చేసినటువంటి ఉపవాసంతో పాటు 12 ఘడియలు పూర్తి కాకముందే దాన్ని పారణ చేయాలంటే ఏమిటి, వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి, ఈ కర్త భోజనం చేయాలి, ఉపవాస దీక్షను విరమించాలి. ఇది కానీ అప్పటికి ఇంకొక అరఘడియ మాత్రమే ఉందట, కొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నాయి. అప్పటిదాకా దుర్వాస మహర్షి రాలేదు. ఏం చేయాలో తోచలేదు. ఇక్కడ ధర్మ సంకటం వచ్చింది. ఎక్కడైతే ధర్మం వస్తుందో అంటే సాధారణంగా లోకంలో మనకు భారతం చెబుతుంది ధర్మము వేరు, ధర్మ సూక్ష్మము వేరని. అంటే మనము ధర్మము చేయించాలి, కానీ ఒక్కొక్కసారి ఆ ధర్మమును ఏత ఉందో ఆచరించేటప్పుడు సమస్యలు వస్తే ధర్మంలోని సూక్ష్మాన్ని మనం గ్రహించాలట. కనుక రూల్ కన్నా స్పిరిట్ ఆఫ్ ద రూల్, కనుక మన నియమం కన్నా ఆ నియమంలో ఉండేటువంటి ప్రధానమైన అంశం ముఖ్యం. కనుక ఈ ధర్మం ఏమిటి, అతిథిగా వచ్చిన వాడిని విడిచి భోజనం చేయకూడదు, ముందు వాడికి భోజనం చేయించిన తర్వాతనే తాను ప్రసాదం స్వీకరించాలి, ఇది ఒక ధర్మం. అలాగే ఇక్కడేంటంటే పారణ గడియలు పూర్తి కాకముందే 12 గడియలు పూర్తి కాకముందు పూర్తి చేయాలి, మరి ఉపవాసం ఉండకూడదు, ఇది ఒక ధర్మం. ఈ రెండు ధర్మాలు ఏం చేయాలి అక్కడున్న మహర్షులు అడిగినారు. వాళ్ళంతా చెప్పారు శాస్త్రాలు చూచి, ఏమి లేదు, నీరు పుచ్చుకుంటే చాలు, అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు కాదు, ఒక్కసారి మాత్రం, మరోసారి పుచ్చుకుంటే అది ఆహార కిందే మారుతుందట. కనుక అభక్షణం మీరు అంటే నీరు పుచ్చుకుంటే అప్పుడు ఏమవుతుందంటే అది మీ వ్రత పారణం చేసినట్టుగా అవుతుంది, దాంతో పాటు అది అతిథి మర్యాదను కూడా పొంది. అంటే ఏమిటి, ప్రాణాన్ని నిలబెట్టేది నీరు కనుక, ప్రాణాన్ని నిలబడితేనే మిగతా వ్రత జరుగుతోంది కనుక ఆ రకంగా ఆ నీటికుండే లక్షణాల్లో అటు అన్నము తిన్నట్టు కాదు, తిననట్టు కాదు అని ఈ లక్షణం ఉందని శాస్త్రం అంతా చర్చిస్తారు. చూపించి అప్పుడు వాళ్ళ ఆజ్ఞతో ఆయన నీటిని పుచ్చుకున్నాడు. ఇది జరిగినటువంటిది. ఈ ధర్మ సూక్షించేవిదే దాని పాపం వ్యాసభగ అతను అంబరీషుడు వచ్చేటప్పటికి ఇది కనుక్కున్నాడు. అది ఆయనకి ధర్మం తెలుసు, కానీ అంబరీషుని యొక్క తత్వాన్ని పరీక్షించవలసిన అవసరం వచ్చింది కనుక ఒకసారి అతను క్రోధమూర్తి అయిపోయినాడు. అతను అప్పుడు ఒక్కసారి ఏమయ్యా అంబరీషుని గురించి చెబుతూ అనరాని మాటలు అంటాడు అక్కడ ఆయన. ఈయనే ధర్మ వ్యతిక్రమం చేస్తున్నాడు, ఈయన శ్రియామత్త అంటే ఈయనకే డబ్బు బాగా అధికారం వచ్చేసింది, పైకి భక్తుల్లా కనిపిస్తాడు, అసలు భక్తుడే కాదు వీడు, ఇలాగ నన్నవమానపరుస్తాడు, పాశ్చాత చూడండి అహో ఎంత దుర్మార్గుడు వీడు అని అంటూ ఆయనను నిందిస్తాడు. ఇక్కడ ఆయన చేసిన భాగవత అవచారం ఏంటంటే మనం భాగవతోత్తములకు చేసేటువంటి అపచారంలో ఎప్పుడు కూడా అది మనస వాచ కర్మణ ఏది చేసినా అది నేరమేనట. ముందుగా మాటల ద్వారా ఆయన నిందించడం అనేది గొప్ప అపచారం. ఆ తర్వాత అక్కడ ఊరుకున్నాడా? అలా కాకుండా తనకున్నటువంటి తపశ్శక్తినంతా ఉపయోగించి తన శక్తులను మారక శక్తులను తీసి జడల విప్పాట, వణికిపోయినాడు, కనుల బొమ్మలు ముగించాడు. ఆ తర్వాత ఒక్కసారి తానంక తీసి తాను కృత్య అనేటువంటి ఒక మారక శక్తిని అంటే చంపగలిగేటువంటి అతనికి ఉండే శక్తిని తాను అంబరీషుని మీదకి వదిలాడు. వదిలితే ఏం జరిగింది? అది అద్భుతమైన భయంకరమైన రూపంలో వస్తుంది. జ్వలంతిం అసిహస్తాం, చేతులు కత్తి పట్టుకున్నది, పైకి వస్తున్నది, బ్రహ్మాండంగా వస్తున్న దాన్ని చూచి చాలా పదాభువి ఇంత చేస్తే ఆ అంబరీషుడు అది ఎంత ఉరికొచ్చినా లోకమంతా గడగడలాడిందే కానీ ఒక్క నిమిషం కూడా కదలలేదట ఆయన. ఎందుకో తెలుసా? అంటే ఆయనకి పరమాత్మ మీద రక్షణ మీద అంత విశ్వాసం. అప్పటికే ఆయన భక్తిని చూచినటువంటి భగవంతుడు సుదర్శన చక్రాన్ని రక్షణగా పెట్టాడు. ఆ రక్షణను అది ఎప్పుడు చూస్తూ ఉన్నది ఆయనకి, అలాంటి దృష్టిలో ఉన్నది కనుక. అంతేకాకుండా ఎవడైతే పరమాత్మ నమ్ముకుంటాడో వాడికి ఏ ఆపత్తైనా సరే అవి భయం లేదు. అతసో అభయంగత అంటుంది ఉపనిషత్తు. కనుక అలా నిర్భయమై భగవంతుని మీద విశ్వాసం ఉన్నవాడు నిర్భయంగా బతకొచ్చు. అలా కాకుండా మిగతా వాడి మీద ఉన్నవాడు కుదరదట. అందువల్ల ఏ మారకశక్తి పని చేయలేదు. ఇక్కడ ఒక రహస్యం మనం గుర్తెరగాలి. సామాన్యంగా మనకు ఆపత్తులు వస్తేనో బాధలు వస్తేనో మనం ఏం చేస్తాం? పనికిరాని క్షుద్ర
నీచమైన శక్తుల కోసం పోరాడుతూ ఉంటాం. మంత్రాలు తంత్రాలు ఎన్నెన్నో చేస్తాం. ఇవన్నీ సామాన్యుల కోసం. ఎవరైతే పరమాత్మను విశ్వసిస్తాడో, ఎవరైతే భాగవతోత్తముడై ఉంటాడో, ఎవరైతే భగవంతుని సర్వం మనసా వాచ కర్మణ నమ్ముతూ ఉంటాడో అలాంటి వాడికి ఏ శక్తి పనిచేయదు. కనుక అలాంటి స్థితిని చూపిస్తూ ఉంటే అప్పుడు ఒకసారి సుదర్శన చక్రం వచ్చేసింది. అద్భుతమైనటువంటి రీతిలో వెలుగుతూ ఉన్నది. ఆ భయంకరమైన రీతిలో వచ్చినటువంటి సుదర్శన చక్రం ఆ కృత్యను సమాప్తం చేసింది. ఆ తర్వాత అంబరీషుడి వెంబడిపడ్డది. ఇక్కడ అంబరీషుణ్ణి దుర్వాసుని వెంబడిపడ్డది, క్షమించాలి. ఆ దుర్వాసుని ఇక్కడ ఏంటంటే దుర్వాసుని వెంబడి ఎందుకు పడాలి? తాను కృత్యను సమాప్తి చేసి రక్షణ అయ్యేదే కాదు. భాగవతాపచారం చేసినటువంటి వాడికి జరగవలసిన పరీక్ష ఏమిటో, అతనికి కావలసినటువంటి శిక్ష ఏమిటో చూపాల్సిన అవసరం ఉంది. నిజంగా కూడా దుర్వాసుని మీద కోపం ఏముంటే ఆ మనిషిని అప్పుడే కాల్చేయొచ్చు కదా, అలా కాల్చలేదు. అది పరిగెత్తిస్తూ వచ్చింది. దుర్వాసుడు ప్రాణరక్షణ కోసం పరిగెత్తడం ప్రారంభించాడు. గుహల్లో వచ్చాడు, కొండల్లో వచ్చాడు. ఆ తలవి తలసు తల పాతాళ లోకాలకి వెళ్ళారు, సముద్ర ప్రాంతాల్లో వెళ్ళారు, సకల లోకాలు తిరిగాడు. చిట్ట చివరికి ఎక్కడెక్కడ పరిగెత్తుంటే యత్ర యత్ర ధావతే తత్ర, ఎక్కడెక్కడ పరిగెత్తు ఉంటే అక్కడక్కడి సుదర్శనం వెంబడించింది. తరుముతో ఉన్నది. అది ఏమిటి ఆ ఉద్దేశం? తరమడం లక్ష్యం ఏమై ఉంటుంది? అది మనకు కథ చూస్తే తెలుస్తుంది. అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు అన్నాడు, అయ్యయ్యో ఇది నా వల్ల కాదయ్యా, సుదర్శనుడు రక్షించు స్వామి అన్నాడు. ఇది సుదర్శనం పరమాత్మకు సంబంధించినటువంటిది. అందులో నేను ఇలాంటి వాళ్ళం కనుక సకల సృష్టి స్థితిలయములకు మూలకారుడు పరమాత్మ. ఆయన ఇచ్చినటువంటి అధికారాన్ని పొంది సృష్టిని నడుపుతున్న వాడిని నేను. ఆయనకు దాసుణ్ణి తప్ప నా వల్ల మరొకటి కాదు పొమ్మని. నేనే కాదు, అసలు లోకములు ఎవరు, యక్షులు గంధర్వులు కిన్నరులు పురుషులు ఎవడైనా చేయలేడు పొమ్మన్నాడు. అక్కడికి ఊరుకోక అక్కడి నుంచి కైలాసం, అక్కడికి పోయిన తర్వాత కైలాసంలో ఉండేటువంటి పరమాత్మ శివుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ శివుడు చెప్పాడు, ఇదంతా కుదరదయ్యా, నీవు ఆ వైకుంఠంలో ఉండే పరమాత్మ దగ్గరికే వెళ్ళవయ్యా అంటూ, యాహి అక్కడికే వెళ్ళు, ఆయన్నే రక్షించాలన్నాడు. అక్కడి నుంచి వైకుంఠ దగ్గరికి లో ఉండేటువంటి పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తూనే స్వామి అని పాదాల మీద పడి, అచ్యుత అనంత ఓ స్వామి అనే భగవద్ రక్షణకు కావలసినటువంటి పరమాత్మ ఏ ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో, తనను ఆశ్రయించిన వాళ్ళని విడవకుండా రక్షిస్తాడనే మాట అచ్యుత అనేటువంటిది. అనంత అద్భుతమైనటువంటి కళ్యాణ కనుమలు కలిగి మహాశక్తి సంపన్నుడు పరమాత్మ. అలాగా భగవంతుని యొక్క సర్వశక్తులను గురించి స్తోత్రం చేస్తూ, నేను నీకు నీ పాదాల మీద పడుతున్నా, రక్షించమని కోరాడు ఆయన. అప్పుడు ఏమిటి సంగతి తెలుసుకుంది. ఏమిటి అంటే ఏమి లేదు, నా మహాఘ సంకృతం, నా వల్ల మహాదోషం జరిగింది, నీ భక్తునికి నేను దోషం చేశాను, నన్ను రక్షించమన్నాడు. అయ్యయ్యో అదే, అయితే నా వల్ల కాదు పొమ్మన్నాడు. ఎందువరకంటే అహం భక్త పరాధీన అస్వతంత్ర, నాకు నేను స్వతంత్రం లేనివాణయ్యా, భక్తుల పరాధీనుని, భక్త జనప్రియ. భక్తులంటే నాకు ప్రేమ, వాళ్ళంటే నాకు ఎందుకో తెలుసా అంటే నా కోసం వాళ్ళు సర్వం వదులుకున్నారయ్యా. అందుకనకంటే తాను నీవు తప్ప మరొకటి లేచే త్వేవ మాతాచ పితాత్వమేమని పితరం మాతరం ధారాన్ పుత్రాన్ బంధువున్ సకలము కూడా వదిలి సకలము పరమాత్మని భావించి వచ్చిన వాళ్ళను నేను ఎప్పుడు వదలనయ్యా. అలాంటి నా వల్ల కాదు. అయినా వాళ్ళని వదలమంటున్నానా అనుకోకు నువ్వు. ఎందుకంటే వాళ్ళని వదలడం అంటే వాళ్ళకి అపకారం చేసిన వాడైతే ఉన్నారో అలాంటి వాడికి నేను ఉపకారం చేయడం వాళ్ళు వదులుకున్నట్టే లెక్క. అందువల్ల నా వల్ల కాదు పొమ్మన్నాడు. అయినా నీకు తెలుసా ఒకటి, నిజంగా నీకు ఇచ్చిన శక్తులు ఏవైతే ఉన్నాయో, వ్యక్తికి మహాశక్తులు ఉంటాయి, పరమాత్మ అనుగ్రహం వల్ల వస్తాయి. వచ్చిన శక్తుల్ని మనం చక్కగా ఉపయోగిస్తేనే అవి లోకక్షేమం జరుగుతుంది తప్ప, నీవు అలా కాకుండా దుర్వినీతస్య, ఎవడైతే పనికి రాకుండా తనకుండే అహంకారంతో పనికిరాని పనులు చేస్తాడో, ఆ శక్తిని భాగవతోత్తముల మీద భగవద్ బంధువుల మీదకి పంపిస్తాడో, అలాంటి వాళ్లకు ఏమి చేయలేకపోగా వాడికే మారకం అవుతాయి. కనుక ఈ సంగతి బాగా గుర్తుంచుకో. తపస్సు, విద్య, వీటి వల్ల కలిగినటువంటి శక్తి అయితే ఉన్నదో ఆ శక్తి మనం ఎప్పుడు లోకహితం కోసం చేయాలి తప్ప, అలా కాకుండా నీవు లోక రక్షణ కోసం కాకుండా భక్షణ కోసం చేసి తప్పయ్యా. అయినా సరే అంటే శరణాగత రక్షణకుడు పరమాత్మ కనుక తనను రక్షించేవాడు మరి ఉన్నాడని పోయినప్పుడు మరి ఇంతగా చెప్పాడు భగవద్గీతలో, అపిచత్సుదరాచార భజతే మామానంజభాక్ సాతురేవ సమంతవ్య. ఎవడైనా సరే నన్ను రక్షించమని కోరితే చాలు రక్షిస్తా అన్నాడే. మరి ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ ఒకటే చెప్పాడు, అందువల్ల నాకు నీవు శరణాగతి చేశావు కనుక నేను ఒక ఉపాయం చేయవు. అసలు మహర్షి అంటే ఆయన చేసిన పరీక్ష అంతా కూడా అంబరీషంలోని సత్వగుణాన్ని చూపించడం కోసం వచ్చినవాడు. తమోగుణము యొక్క రూపముగా ఉన్న తాను తమోగుణము ఎంత చేసినప్పటికీ కూడా సత్వగుణం ముందు తమోగుణం తలవంచవలసిన పరిస్థితి ఉంటుంది అని నిరూపించడానికి వచ్చిన మహర్షి కనుక అలాంటి వాడు వచ్చి రాగానే ఆయన పాదం వెనుకకు తీసుకుని అయ్యో అని అప్పుడు సుదర్శన మహాభాగ సుదర్శనాన్ని త్వమగ్ని నీవు జ్యోతిషాంపతి, సకల శక్తులకు నీవే ప్రభువు, నీవే సర్వస్వం అనుకొని ఆ సుదర్శనకు
అంతర్యామి అయిన పరమాత్మని విష్ణు భగవాన్ నారాయణ్ని తాను ప్రార్థించడం, ఆ ప్రార్థనకు వింటూ ఉంటే అక్కడికి కూడా కదలకపోతే, ఇదిగో నేను నిజమైనటువంటి ధర్మరక్షకుడినైతే, నా యొక్క స్వధర్మాన్ని నిర్వర్తించిన వాడిని అయితే, భగవద్భక్తి కలవాడిని అయితే ఇలాగా ఇతను రక్షింపబడాలి అని తాను ప్రార్థించడం వల్ల రక్షించాడట. అందులో ఒక రహస్యం ఒకటి ఉంది. ఇన్ని చెప్పామన్నాడు స్వామి, నీవు నిజంగా కూడా అచ్యుత ప్రియుడు కనుక సుదర్శన, పరమాత్మ అంటే నీకు ఎంతో ఇష్టం కదనయ్యా, కానీ పరమాత్మ భక్తులకు నష్టం కలిగితే నీకు ఇష్టం కాదు కదా. ఏమిటి ఇక్కడ నష్టం కలుగుతుంది తెలుసా? నీవు ఒకవేళ ఈ మహర్షిని ఒక వధించినట్టుంటే బ్రహ్మహత్యా పాపం మా కుటుంబానికి తగిలి అప్పుడు వంశం పాడైపోతుంది. కనుక అలా కాకుండా నీవు మమ్మల్ని రక్షించుకుని ప్రార్థించడం, తద్వారా సుదర్శనుడు తాను ఒకసారి విరమించుకొని క్షమించడం జరిగితే ఆయన మహర్షి తాను సంతోషపడి, అహో భగవతానం, భగవద్భక్తుల యొక్క భగవతోత్తముల యొక్క శక్తి ఎంత గొప్పది, ఎంత వాళ్ళేంటి అనుగ్రహ సమర్థులు, వాళ్ళు ఏదైనా చేయగలిగేటువంటి సమర్థులు ఉంటారు. కనుక అలాంటి వాళ్ళలో అంబరీష, నువ్వు ఉత్తమోత్తముడైన భాగవతోత్తముడయ్యా, నీ కీర్తిని ఈ లోకమే కాదు సకల లోకాల్లో కూడా చాటుతాను నేను అని చెబుతూ ఆయన ఆశీర్వచనం చేసి, అప్పటిదాకా అంబరీషుడు ఈయన వస్తాడనుకున్నాడేమో, తాను పాలన చేయలేదు, ఇంకా భోజనం చేయకపోతే అప్పుడు ఆయన దుర్వాస మహర్షికి భోజనం చేయించి ఆయనకు ఆజ్ఞ తీసుకుంటుంటే దుర్వాస దగ్గర కూర్చుండి భుజుతా తినండి తినండి అని చెప్పి ప్రేమతో చూస్తూ ఉంటే అలాగా పాలన పూర్తి చేసుకొని ఆ తర్వాత అంబరీషుడు ద్వాదశ పూర్తి చేశాడు. అప్పటి నుంచి తాను భగవద్భక్తుగా ఉన్నాడని ఆ తర్వాత చెబుతూ ఇక్కడ ఒక అంశాన్ని చెప్పుకొని మనం ఇదంతా చెప్పినటువంటి శ్రీశుక బ్రహ్మ ఒక మాట చెప్పాడు. ముందే అన్నామే, మనం ఇదంతా అంబరీషుని కథ ఎందుకు వినాలి అంటే, మనమంతా మానవులం కనుక, నిజమైన మానవులు కావాలనుకున్నప్పుడు, మనం మనవు యొక్క వారసులం కావాలనుకున్నప్పుడు, మనువంతరులు ఉన్న వాళ్ళని కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి? మహాభాగవతులుగా మారాలి. మహాభాగవతులుగా ఎప్పుడు మారుతాం మనము అంటూనే ఇక్కడ ఇత్యేతత్ పుణ్యమాఖ్యాతం పుణ్యమాఖ్యాంతం అంబరీష స్వభూపతే సంకీర్తయన్ను నిసంధ్యాయన్ భక్త్యా భగవతా భవేత్. ఇత్యేతత్ పుణ్యమాఖ్యాతం. ఎందుకో ఇది ఎందుకు చెప్పామంటే, మాటి మాటికి తెలిసిన కథ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఎవరిది వింటారో ఇలాగా పరమాత్మను రక్షిస్తాడని, భగవంతుని మీద విశ్వాసం ఉన్నవాడికి పరమాత్మ రక్షకుడుగా ఉంటాడని, అలా రక్షణ ఉన్నవాడికి స్వధర్మ నిర్వహణలో సర్వశక్తులు తని ఉంటాయని, అలాగా సర్వభావంతో ఉన్నవాడికి ఏ శక్తులు పనిచేయవని చెప్పి ఇలాగా ఎవరిది వింటాడో అలాంటి వాడు భక్తుడే కాదు భాగవతో భవేతు, మహాభాగవతోత్తముడు అవుతాడని చెప్పి, అలాంటి భాగవతోత్తములుగా అవ్వడం కోసం మనం మానవులు అయిన వాళ్ళని మానవులం కనుక, మానవులుగా ఉన్న మనవు సంబంధం కలిగిన మనము వైవస్వత మన్వంతరంలో స్వామి యొక్క కుటుంబానికి సంబంధించిన వాళ్ళుగా ఉన్నాం కనుక, మనము ఆ జీవితాన్ని గడుపుతూ మనకున్న స్వధర్మాన్ని నిర్వర్తిస్తూనే పరమాత్మ మీద సకల భాగము నుంచి సకల విశ్వాసంతో పరమాత్మ భావనతోటి లోకాన్ని నడిపించినప్పుడు లోక కళ్యాణం జరుగుతుంది, మనకి ఏ సమస్యలు ఉండవు అంటూ మనకి అంబరీషోపాఖ్యంలో మహాభాగవతుల యొక్క లక్షణం, అలాగే అహంకారం ఎంత చెడ్డదో చెప్పడం, ఆ రకంగా మహర్షులు కూడా తమను తాము వారు ఇంతకుముందు చెప్పినట్టుగా తమను తాము ఎన్ని రకాలైనప్పటికీ కూడా భాగవతోత్తముల యొక్క వైభవం లోకాన్ని చాటడం కోసం ఆదర్శమూర్తిగా ఉన్నాడు కనుక ఆ అంబరీషుడు ఆదర్శమూర్తిగా ఉండి మనందరినీ కూడా సన్మార్గంలో చూపిన మార్గంలో మనవంతరులను మనని మానవులుగా ఉత్తమ మానవులుగా తీర్చిదిద్దాలని, భాగవతోత్తములుగా తీర్చిదిద్దాలని ప్రార్థిస్తూ ఓం తత్సత్. చాలా అందమైనటువంటిది అంబరీష ఉపాఖ్యానం. భగవంతుని యందు అసలు భగవంతుని యొక్క స్వరూపమే విశ్వాసం అంటారు. ఎక్కడ మనకు ఏ రకమైనటువంటి విశ్వాసం దృఢంగా ఉంటుందో ఆ విశ్వాసానుకూలమైనటువంటి ఫలం మనకు వస్తుంది. నిజానికి మనం అర్చించేటువంటి శిలామూర్తి ఎందు కానీ లోహమయమూర్తి ఎందు కానీ కేవలం అది మూర్తి అని భావన చేస్తే అంత మాత్రం చేత భగవంతుడు అందులో ఉండడు. ఈ భగవంతుడే ఈ రూపంలో నా ముందు ఉన్నాడు నన్ను అనుగ్రహించడానికి అనే పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడే ఆ విశ్వాసానురూపంగా భగవంతుడు అందులో వచ్చి కూర్చుంటాట. ఇప్పుడు మనం ఆ కథ వింటాం. ఇప్పుడు ఎక్కడున్నాడు ఇందుగలడు అందులేడని సందేహము వలదు చెక్కిరి సర్వోపగతుండు ఎంగు ముషన్ కണ്ണన్ అంటారు వారు నమ్మాళ్ళు వారు నృసింహుని యొక్క విభావం చెబుతూ అంతటా నారాయణుడు ఉన్నాడన్నారట. అంటే ఇంగిల్లై ఇగో ఇక్కడ లేడు అని ఆ ఇరణ్యన్ తూణ్ పడైప్ప అక్కడ ఒక పెద్ద స్థూణం ఉంది బ్రహ్మాండమైనటువంటి భవనంలో. ఓ పెద్ద అంటే వీడిలాగానే తమోమయమైనటువంటి ఒక మహాస్తంభం ఉందిట. ఎక్కడున్నాడు రా నీ విష్ణువు? ఉంటే కనిపించడే అంటే లేకపోతే ఇక్కడ అక్కడేమిటి ఎక్కడని చూపించమంటావు?
ఇప్పుడు మా స్వామివారు చెప్పినట్టు ఇక్కడ ఉన్నాడంటే మరో చోట లేడనుకుంటావు నువ్వు.